డియర్ ఫ్రెండ్స్, తరాలు మారినా, రంగం మారినా, పాత్రలు మారినా, పరిసరాలు మారినా ఆడది ఇబ్బందులు పడుతూనే ఉంది తప్ప అందరితో సమాన హోదా పొందలేకపోతోంది. మహిళా చైతన్యవాదులమైన మనమంతా ఈ విషయమై మరోసారి అవసరమైతే మరోసారి ఆలోచించి ఓ నిర్ణయానికి రావాల్సింది. సృష్టికి మూల కారణం ఆడదంటారు, కానీ ఆ ఆడది మాత్రం మగవాడి కాళ్ల కింద మగ్గిపోతుంది. ఇంట బయట పని చేసే చోట పనికిరాని దానిలా అయిపోతుంది. ప్రతి నిమిషం సమస్యల వలయంలో చిక్కుకొని ఊపిరాడక కొట్టుకుంటుంది. దీనికి అంతం ఎప్పుడు? ఎప్పుడు 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 అందరూ ఆలోచించాలి. చించాలి 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 చించాలి. మీరంతా ఏమంటారు? ఠారు 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 ఠారు. ఇంతటితో నా ఉపన్యాసాన్ని చాలిస్తున్నాను. ఎక్కడ చప్పట్లు? శ్యామలరావు, శ్యామలరావు, స్పీచ్ అయిపోయింది. శ్యామలరావు, చప్పట్లు కొట్టవే. సారీ ఛాయా, నీ స్పీచ్ లో లీనమైపోయి చప్పట్లు కొట్టడం మర్చిపోయాను. ఏడ్చినట్టుంది. ఎలా ఉంది స్పీచ్? మాడు వాసన రావడంలే. ఏంటి, నా స్పీచా? కాదు ఛాయా, పొయ్యి మీద కూర. కూర మాడిపోతుంటే ఏం చేస్తున్నావు? స్పీచ్ మధ్యలో పైకి లేస్తే లాస్ట్ టైం తిట్టావు కదా, అందుకని. సరే సరే, ముందు వంటింట్లోకి తగలడు. అలాగే ఛాయా. ఏ మగాళ్ళో ఏమో, సరిగ్గా వంట చేయడం కూడా రాదు. అయ్యో రామా, మీరు అటెందుకెళ్లారు అసలు? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుంచి రైట్ టర్న్ తీసుకోమని చెప్పాను కదా. సర్లే, వెనక్కి రండి. సిగ్నల్స్ దగ్గర నుంచి లెఫ్ట్ కు వెళ్ళిన తర్వాత 5వ షాపు. నా పేరు చెప్పండి, గుర్తుపడతారు. ఓకేనా? సరే. బాగున్నావమ్మా? బాగున్నాడు అన్నయ్య. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. రండి అన్నయ్య, కూర్చోండి. రాధా బయటికి వెళ్ళింది. కాఫీ తాగుతారా, మజ్జిగ తాగుతారా? ఇప్పుడేం వద్దమ్మా. రాత వచ్చేలోపు నీతో ఓ విషయం చెప్పాలి. చెప్పండి అన్నయ్య. మొన్న ఊరు వెళ్ళినప్పుడు రాధ మనసు కష్టపెట్టానమ్మా. అవునన్నయ్య, తను చాలా ఫీల్ అయింది. అసలు జరిగిందేంటో చెప్పిందమ్మా? డైలాగులు యాక్షన్తో సహా చెప్పింది. పూజ విషయంలో చిన్న గొడవైందమ్మా. చేయకూడని వాళ్ళు పూజ చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని అక్కడ వాళ్ళు చెప్పారమ్మా. ఆ సంగతి రాధకు అర్థమయ్యేలా చెప్పటానికి చాలా ప్రయత్నించాను, వినిపించుకోదే. ఎలా వినిపించుకుంటుంది? తన ఊహల్లో తను ఇంకా పునిస్త్రీనే అనుకుంటుంది కదా. అదో ఎత్తైతే ఆమె ఎవరితోనూ చెప్పకుండా సిటీకి బయలుదేరొచ్చింది. మాకు ఆ సంగతి తెలియక ఊరంతా వెతికాం. ఆఖరిని ఎవరో రైల్వే స్టేషన్ దగ్గర కనిపించి మీ చెల్లెలు రైలుకి వెళ్ళిపోయిందా అని చెప్పారు. అంటే తను ఎంత బాధపడిందో అర్థం చేసుకో. దాన్ని ఎలాగైనా బుజ్జగించి ఒప్పించి నువ్వే మా ఇంటికి పంపించాలమ్మా. అంతే కదా, నేను చూసుకుంటానులే అన్నయ్య. దాన్ని ఒప్పించటం అంత తేలిక కాదమ్మా. అది అసలే జగమండి. దానికి ప్రేమ కలిగినా విపరీతమే, కోపం వచ్చినా విపరీతమే. రాధ గురించి మీరు వేరే చెప్పాలా? చెప్పక్కర్లేదనుకో, ఊరికే గుర్తు చేస్తున్నానమ్మా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ రోజు రాధను బాధ పెట్టలేదు. దానికి చిన్న దెబ్బ తగిలినా తలడిల్లిపోయేవాడిని. అలాంటిది నా మీద కోపంతో అక్కడి నుంచి వచ్చేసిందమ్మా. నాకేదోలా ఉంది. ఊరుకోండి అన్నయ్య. మీ ప్రేమ సంగతి రాధకు తెలీదా ఏంటి? ఎక్కువ ప్రేమను చోటే కోపం కూడా ఉంటుంది. తను రాగానే నచ్చచెప్పి పంపిస్తాను, సరేనా? సరేనమ్మా, నేను బయలుదేరుతాను. షాపు దగ్గర కూడా ఎవరు లేరు. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగే, ఈసారి వచ్చినప్పుడు వదిని కూడా తీసుకురండి. అలాగేనమ్మా.
ఎక్స్క్యూజ్ మీ సార్. యా నువ్వమ్మా సంధ్య, రా రా. మీకు అభ్యంతరం లేకపోతే మీతో 2 నిమిషాలు మాట్లాడదామని వచ్చాను సార్. కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. చెప్పమ్మా. ఇది ఆఫీస్ విషయం కాదు సార్. పర్మిషన్ అడిగినప్పుడే అనుకున్నాను ఇదేదో పర్సనల్ విషయమని. మీ పనేం డిస్టర్బ్ చేయలేదు కదా? నాకు అసలు పనే లేనప్పుడు డిస్టర్బెన్స్ అనే సమస్య లేదుగా. ఆనంద్ విషయమే కదమ్మా మాట్లాడాలనుకుంటున్నావు. మీ అమ్మా నాన్నల ఇల్లు అమ్మే విషయమై బాగా నీ మీద ఒత్తిడి తెస్తున్నాడు. తను మీతో చెప్పారా సార్? లేదు, నేనే గమనించాను. ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అని ఇందాకటి నుంచి సందేహిస్తున్నాను సార్. అందుకే ఈ విషయాన్ని ముందుగా నేనే కదిపా. మీ పెళ్ళయ్యాక మొదటిసారి ఆనంద్ బిహేవియర్ గురించి నువ్వు నాతో చెప్పాక ఆశ్చర్యమేసింది. తప్పు ఎవరిదే ఉండొచ్చున్న యాంగిల్ నుంచి మీ ఇద్దరిని స్టడీ చేశాను. తప్పొప్పులు పక్కన పెడితే ఆనంద్ విషయంలో కొంచెం అబ్జర్వేషన్ అవసరం అనిపించింది. అప్పుడప్పుడు వాడిని కావాలనే కదిలిస్తున్నాను. ఈ మధ్య వాడు నాతో ఇండైరెక్ట్గా అన్న మాటలను బట్టి చూస్తుంటే బహుశా మ్యాటర్ ఇదే అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ సార్. అసలైన ఆ ఇంటి గురించి ఎందుకంత పట్టుదలగా ఉన్నారో అర్థం కావడం లేదు. బహుశా నేను అనుకోవడం, ఆ ఇంటిని అమ్మేస్తే నువ్వు వెళ్ళడానికి మరో ఇల్లు ఈ ఊర్లో ఉండదు. 24 గంటలు ఈ ఇంట్లోనే పడి ఉంటావు. అలా చెప్పలేదాయన. ఆ ఇల్లు ప్రైమేరియాలో ఉంది, అమ్మితే మంచి లాభం వస్తుంది అని అన్నారు. ప్రైమేరియాల్లో ఇలాంటి ఇల్లు ఎన్నో ఉంటాయి, కానీ ఈ ఇంటి గురించే మీకెందుకింత పట్టుదలని అడిగావా? లేదండి. అడగలేవు కూడా. ఎందుకంటే భర్త అంటే నీకంత గౌరవం కాబట్టి. ఈ వీక్నెస్ కారణం వల్లేనమ్మా ఎంతోమంది భర్తలు భార్యల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిజం చెప్పారు సార్. దేవుడి దయ వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టి దేవుణ్ణే వ్యాపార సరుకును చేద్దామనుకోవటం మూర్ఖత్వం. ఆనంద్ ప్రస్తుతం దాదాపు ఇలాంటి మూర్ఖత్వంలోనే ఉన్నాడు. సమయం సందర్భం చూసి వాడితో నేను మాట్లాడతాను. నువ్వు నిశ్చింతంగా ఉండమ్మా. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అక్కా, లోపలికి రావచ్చా? అక్కా, అబ్బా ఇక్కడున్నావా తల్లి? నీకోసం ఇల్లంతా వెతికొస్తున్నాను తెలుసా? ఎందుకు? అన్నయ్య గురించి ఏదో పీడకలు వచ్చింది. అన్నయ్య ఆ పేరు గాని ఆ ప్రస్తావన గాని నా దగ్గర తీసుకురావద్దు. ఏ? అన్నయ్యలకు హృదయం ఉండదు. అన్నయ్యలకు దయాదాక్షిణ్యాలు ఉండవు. అన్నయ్యలకు వదినల మీద తప్ప తమ చెల్లెల మీద ప్రేమాభిమానాలు ఉండవు. ఏమైంది రాధా? నువ్వు చెప్పేది అక్షరాలా నిజం. నేనేం చెప్పాను? అన్నయ్యల గురించి ఇంతకు ముందు చెప్పావు కదా, అదంతా నిజం కాదు. అదంతా అబద్ధం. ఒట్టి అబద్ధం కాదు, పచ్చి అబద్ధం. అన్నయ్య గురించి నువ్వేమనుకుంటున్నావో తెలుసుకుందామని సరదాగా చిన్న నాటకం ఆడాను. నాటకమా? కాక నిజమనుకున్నావా? చూడరాదా, అన్నయ్యకి నీ మీద ప్రేమ లేకపోతే నిన్ను వెంట పెట్టుకుని మరీ ఊరికి తీసుకువెళ్ళేవాడా? ఊరికి తీసుకెళ్లి నన్ను కష్టపెట్టాడుగా. ఆ టైంలో ఏదో దెయ్యం పూన్నట్టు అలా చేయాల్సి వచ్చిందట. ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? అన్నయ్య. అన్నయ్య నీకు కనిపించాడా? ఇంటికొచ్చాడు. అప్పుడు నువ్వు లేవులే. రాధ నా మీద కోపంగా ఉందమ్మా, నువ్వే నచ్చ చెప్పి ఇంటికి ఒకసారి పంపించు అని బతిమాలి వెళ్ళాడు. నేను వెళ్ళను. నేను చెప్పినా వెళ్ళవా? వెళ్ళను కాక వెళ్ళను. డాక్టర్ గారు చెప్పినా వెళ్ళవా? నేను వెళ్ళను మొర్రో అంటుంటే ఆయన చెప్తే ఎందుకు వెళ్ళను? చెప్పించమంటావా? వద్దులే. వద్దానా నేను వదులుతానా? డాక్టర్ గారు స్వయంగా సత్యం అన్నయ్య వచ్చి రాధని ఇంటికి రమ్మని పిలిచారండి, అన్నయ్య మీద కోపంతో తను వెళ్ళనంటుంది అని చెప్తాను. వద్దు తల్లి వద్దు. ఏం పాపం?
అలా చెప్తే ఆయన ఏమనుకుంటారు? ఓహో, అన్నా చెల్లెల అనుబంధం ఇంతేనా అని చులకనగా తేలిగ్గా అనుకోరు? అనుకోని నాకే? నీకేం బాగానే ఉంటావు. పోయేది మా అన్నయ్య పరువు, నా పరువు, ఏకమొత్తంగా మా పుట్టింటి పరువు. అంటే నువ్వు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టా లేనట్టా? వెళ్తున్నాను తల్లి, వెళ్తున్నాను. ఆడబిడ్డవై పుట్టుండాల్సిందానివి, అక్కవై పుట్టావు నా ప్రాణానికి. మిమ్మల్ని అసలు ఇటువైపు రావద్దని చెప్పానా? చెప్పావు, కానీ ఏం చేయను? నువ్వు ఎక్కడుంటే ఇల్లంతా అక్కడే ఉన్నట్టుంటుంది. ఇంకెక్కడ ఉండబుద్ధి కాదు. మీకు ముట్టాల్సిన రోజువారీ మామూలు ముట్టాయి కదా, మళ్ళీ ఎందుకంటే పొగడ్తలు? హే, క్యారెట్స్ కట్ చేయనా? అక్కర్లేదు. ఇది తినండి. నీ బుర్రంతా తీగా ఉంటుందా మరి? బుర్ర తింటున్నారా నాన్న? అనవు, అర్థమయ్యేటట్టు మాట్లాడతావు. అబ్బా, అర్థమైంది కదా, ఇక తమరు దయచేయండి. హాలిడేనే కదా, వెళ్ళి ఏం చేయమంటావు? నిన్నటి నుంచి ఏదో బిల్డింగ్ ప్లాన్ తో కుస్తీ పడుతున్నారు కదా, కుస్తీ పోటీ కంటిన్యూ చేయండి. అదా, అది మన షాపింగ్ కాంప్లెక్స్ ప్లానే కదా సంధ్య. మన షాపింగ్ కాంప్లెక్సా? అదే, మనం కొత్తగా కడదాం అనుకుంటున్న షాపింగ్ కాంప్లెక్స్. మన అంటారే మరి? మన ప్లేస్ లో కట్టేది మనది కాక ఎవరిదవుతుందంట? మన ప్లేస్ లోనా? అదే, మన అంకుల్ వాళ్ళ ఇంటి ప్లేస్ లో. అప్పుడే ప్లాన్స్ కూడా రెడీ చేశారా? ప్లాన్ ఒకటే ఏంటి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రెడీ, లోన్స్ ఇవ్వటానికి బ్యాంక్స్ రెడీ. నువ్వు అంటమే ఆలస్యం. అనడానికి నేనెవర్ని? ఆ ఇల్లు ముసలోల్ది. పైగా ఇప్పుడు ఆ ఇంటిపై నాకు ఎటువంటి హక్కు లేదు. హక్కు లేదంటావేంటి సంధ్య? ఆ ఇల్లు నీ పేరు మీద ఉంటేను. అబద్ధం అని నువ్వనుకున్నా డాక్యుమెంట్స్ అబద్ధం చెప్పవు. డాక్యుమెంట్స్ కూడా సంపాదించారా? ఒరిజినల్స్ కాదు, జిరాక్స్ కాపీ. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ ఇంటికి వెళ్ళొద్దని ఆంక్షలు పెట్టిన వాళ్ళకి, ఆ ఇంటి పెద్దల్ని పరామర్శించడానికి కూడా వీలేదని చెప్పిన వాళ్ళకి ఆ ఇంటి గురించి మాట్లాడే హక్కు లేదు. నేను నీ భర్తను సంధ్య. నీ మీద, నీకు సంబంధించిన వాటన్నిటి మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. మీరు 100 చెప్పండి. మీరా? హాల్లో వెయిట్ చేస్తారా? మావయ్య, మావయ్య, ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు క్యారెట్ తింటున్నప్పుడు వచ్చానురా. మరి పిలవలేదే? మీరంత అన్యోన్యంగా చిలకా గోరింకల్లా కనిపిస్తే ముచ్చటేసింది. కానీ ఆ తర్వాత పాము ముంగిసుల్లా పోట్లాడుకుంటుంటే భయమేసింది. అయినా కొత్తగా పెళ్ళైన జంట ఈ రేంజ్లో పోట్లాడుకుంటారా? మీరు వస్తున్నట్టు ముందుగా తెలుసుంటే. ఏమ్మా, పెందలాడే పోట్లాడుకుందామనా? పోట్లాడుకోవాల్సినంత సీనే లేదు మావయ్య. పాయింట్ ఏంటంటే, సంధ్య వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక సొంత ఇల్లుంది. ఆ ఇల్లు పడగొట్టి అక్కడో షాపింగ్ కాంప్లెక్స్ కడదామని నీ ఆలోచన. ప్లాను లోను మొత్తం రెడీ, అంతేనా? ఇవన్నీ మీకెలా తెలుసు? ఇప్పుడే కదరా మీ ఇద్దరు అనుకుంటుంటే విన్నాను. మాకు సగం శ్రమ తగ్గించారు. ఆప్తులు అయిన వాళ్ళు, మా పెళ్లి పెద్దలు. ఈ విషయంలో మీ సలహా కావాలి. అబ్బా, సలహాలు అంత తెలిగేస్తారేంటి? ముందు కాఫీ ఇవ్వాలమ్మా. మంచి ఫిల్టర్ కాఫీ ఇస్తాను. బ్రహ్మాండమైన భోజనం పెట్టాలి. బాస్మతి రైస్ తో బిర్యానీ వండి పెడతాను. తృప్తిగా భోంచేశాక ఎంచక్క బుక్తాయాసం తీర్చుకుంటూ అప్పుడు చెప్తా సలహా. అప్పటిదాకా ఆగాల? మావయ్య, దిస్ ఇస్ చీటింగ్. బిజినెస్లో చీటింగ్ అవసరమేరా, కాదన్నా. అవసరమైన మేరకు ఎదుటి వాళ్ళని మోసం చేయాలి, కానీ మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఈ పాయింట్ నాకెందుకు చెప్తున్నారు? సంధ్య నీలో సగం, నీ బెటర్ ఆఫ్. ఆమెను మోసం చేయడం అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు కాదు. ఇందులో మోసం ఏం లేదు మావయ్య, అన్నీ తనకు చెప్పే చేస్తున్నాను. అరే, చేశాక నువ్వు చెప్పడం నీకు అలవాటు, నాకు తెలుసుగా. ప్లీజ్ మావయ్య, నన్ను నమ్మండి. అరే, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను. నా దగ్గర నీ వేషాలు. సంధ్య ప్లీజ్, నువ్వైనా మావయ్యతో చెప్పు. ఆమె చెప్పింది ఇందాకే విన్నాను. ఆ ఇంటి గురించి ఆశపడ్డం అంత మంచిది కాదు. ఏమ్మా సంధ్య? కాఫీ తీసుకోండి. నేను విన్నానులే, నిజం చెప్పు. ఆ ఇల్లు అమ్మడం నీకిష్టమా? ఆ ఇల్లు అమ్మేస్తే మా అమ్మా నాన్న దిక్కులేని వాళ్ళు అవుతారు సార్. ఇల్లమ్మడం నీకు ఇష్టం లేదని చాలా తెలివిగా చెప్పావు. దట్ ఈజ్ సంధ్య. ఆహా, బ్రహ్మాండం.
అరే ఇలాంటి కాఫీ కోసమైనా భార్య మాట వినొచ్చు కదరా. అంటే నన్ను సపోర్ట్ చేయవా? ఈ ఒక్క విషయంలో కావాలంటే నన్ను బండ బూతులు తిట్టే అవకాశం ఇస్తున్నాను. తిట్టుకో, నేనేం ఫీల్ కాను. ఇక్కడ మేం ఫీల్ అవుతున్నాం. మేం కాదు, నువ్వు. మేము హ్యాపీగానే ఉన్నాం. ఏమ్మా సంధ్య? నువ్వు సంధ్య గురించి మొదటిసారి ఎంక్వైరీ చేసినప్పుడే మీ ఇద్దరూ చూడముచ్చటైన జంట అవుతారని చాలా ఆశపడ్డానరా. అయ్యారు. ఇక మీ నుంచి మాలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదేముంటుంది? ఏడాది తిరిగేలేపు ఓ బుజ్జి పాపాయిని. అంతేగాని రోజుకో రకమైన కోపతాపాలని కాదు. ఒరే ఆనంద్, ఇప్పటి వరకు నీ బిజినెస్ గురించి డిస్కస్ చేశాం. నువ్వు సంధ్య పర్మిషన్ ఇస్తే మీ పర్సనల్ విషయం ఒకటి అడగాలనుందిరా. అదేంటి మావయ్య, ఏదో పరాయవాళ్ళని అడిగినట్టు? ఏం లేదురా, ఇందాక సంధ్య నీతో ఒకటి అంటుంటే నేనో మాట విన్నాను. సంధ్య వాళ్ళ అమ్మానాన్నలు చూడొద్దని నువ్వేమైనా ఆంక్షలు గాని పెట్టావా? లేదే. ఏం సంధ్య? ఏమ్మా నిజం చెప్పు. అలాంటి ఆంక్షలు గాని ఆ అర్థం వచ్చే మాటలు గాని వీడేమైనా మాట్లాడా? లేదండి. పోన్లే, నేనే ఏదో పొరపాటుగా విన్నానేమో. పొరపాటును కూడా అలాంటి ఆంక్షలు పెట్టొద్దురా. ఎందుకంటే వాళ్ళిద్దరినీ చూస్తుంటే అమ్మా నాన్న అని పిలవాలనిపిస్తుందిరా. వాళ్ళని అలా పిలవాల్సింది సంధ్య కాదు, నువ్వు. అంత గొప్ప మనసున్న వాళ్ళు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో రోజుకోసారి వెళ్ళి దండం పెట్టుకోవాలి గాని దూరంగా ఉంచాలని ఎప్పుడూ అనుకోవద్దు. నిజంగా ఇది నా మనసులో ఉన్న మాటమ్మా. ఇక బయలుదేరతారా? అదేంటి మావయ్య, అప్పుడే బయలుదేరుతున్నావు? అర్జెంట్ పనుందిరా. ఇలా వెళ్తూ వెళ్తూ అమ్మాయి చేత కాఫీ తాగి వెళ్దామని ఇలా వచ్చాను. అదేం కుదరదు. ఇవాళ మా ఇంట్లో భోంచేస్తా ఉన్నారు. భోంచేసి వెళ్లాల్సిందే. అది కాదమ్మా. ఇంకేం చెప్పదు. ఇక్కడ నేనే మీ బాస్ని. మీ అల్లుడి గారితో కార్డ్స్ ఆడడం మీకు ఇష్టం కదా, సరదాగా ఆడుకోండి. కార్డ్స్ ఇస్తాను. అంతేనా? అంతే. వావ్, వాట్ ఎ గ్రేట్ ఐడియా. సంధ్య, థ్యాంక్ యూ. మావయ్య, ఈ రోజు నువ్వు నా చేతికి చిక్కావు. అరే, నేను నీ మావైనరా. ఆ సంగతి నువ్వు మర్చిపోకు. ఛాలెంజా? అయితే బస్తీనే సవాల్. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏంటండి? ఇవన్నీ అర్థమయ్యాయి కానీ ఇది ఒక్కటే అర్థం కావట్లేదు. ఏంటిది? మిస్లేనియస్ అంటే చిల్లర ఖర్చులు అవి ఇవి. ఓహో, అదా. ఆ? మీ నాన్న? మామయ్య. నేనే బాబు. బాగున్నారా మామయ్య? అత్తయ్య గారు కులాసానా? కులాసా అన్నట్టే. అన్నట్టే ఏంటి మామయ్య? ఏమి లేదులే బాబు. పర్లేదు చెప్పండి మామయ్య. ఏమి లేదులే బాబు, దానికి మధ్య కొత్త దిగులు ఒకటి పట్టుకుంది. దిగులా? దేని గురించి? రాధ గురించి. రాధ గురించి అత్తయ్య దిగులు పట్టమేంటి మామయ్య? మీరు ఊరికి బయలుదేరే ముందు రాధ విషయమై మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న గొడవ జరిగిందంట కదా. అది మీ దాకా వచ్చిందా? అదే మన ఊరికి వచ్చినప్పుడు మాటల మధ్యలో ఏదో ప్రస్తావన వస్తే చెప్పిందట. నీ మీదనో రాధ మీదనో చాడీలు చెప్పినట్టు కాదులే బాబు. అది చాలా చిన్న విషయం మామయ్య. అది సరే గాని పూజ దగ్గర ఎంత రభస జరిగింది. పూజ చేయాలని రాధ వద్దని నువ్వు. రాధ ఎవరికి చెప్పబెట్టకుండా ఊరికెళ్ళిపోలా? అయిందానికి కాందానికి తగుదునమ్మా అంట రాధ రావడం, ఏదో ఒకటి చెప్పడం, మీరు తన వెనకేసుకొస్తూ మాట్లాడటం, నన్ను పరైదాన్లో చుట్టం నాకు అసలు నచ్చటం లేదండి. కావాలంటే తన పిచ్చి తగ్గడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం.